నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మన పక్క దేశం శ్రీలంక. అవునండి. ఎంత అందంగా ఉంటదో. ఎవరైనా స్పిరిచ్యువల్‌గా వెళ్ళాలి అనుకుంటే ఆధ్యాత్మికంగా శ్రీలంకను చూజ్ చేసుకోవచ్చు. లేదు మేము నేచర్‌ని ఎంజాయ్ చేస్తాం అనుకున్నా సరే శ్రీలంక వెళ్ళొచ్చు. అవునండి. మాకు 2 కావాలంటే 2 కూడా ఎళ్ళొచ్చు. యెస్. శ్రీలంక బ్యూటీ ఇదండి. అవునండి. ఆధ్యాత్మికం ఎన్ని డేస్ స్పెండ్ చేయొచ్చో, నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి కూడా అన్ని డేస్ స్పెండ్ చేయొచ్చు. కరెక్ట్ అండి. ఓకే. కరెక్ట్ మన అండి. దగ్గర ఎట్లా ఉంది? సో, యాక్చువల్‌గా శ్రీలంక అనేదే ఒక అద్భుతమైన కంట్రీ అండి. అంటే మనకి ఆహ్, అంటే ఇండియన్స్‌కి ఎస్పెషల్లీ ఇండియన్స్‌కి చాలా కనెక్టెడ్ అయినటువంటి ప్లేసు శ్రీలంక. అందులో ఏ కంట్రీకి లేనటువంటి ఒక అద్భుతాలున్నాయి శ్రీలంకలో. అంటే మెయిన్ వచ్చేటప్పటికి మనకి రామాయణానికి సంబంధించిన రాముల వారు, సీతమ్మ వారికి సంబంధించిన గుర్తులుండటం వల్ల అన్ని కంట్రీల కల్లా ఇది ఒక స్పెషల్ కంట్రీ అని. అంటే మనం అందరికీ తెలుసు. మనకి రామాయణంలో శ్రీలంక ప్రస్తావన లేకుండా రామాయణం అనేది ముగించరు. అవును. అందువల్ల ఏంటంటే ఒకసారి వెళ్ళాలి ఆ కంట్రీకి. ఆ గుర్తులన్నీ మళ్ళీ మనం ఒకసారి మెమోరైజ్ జేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మనము తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చాలామంది ప్రయాణికులు శ్రీలంకని చూజ్ జేసుకుంటున్నారు. హ్మ్. అలానే వాళ్ళకి తగ్గట్టుగానే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గూడా ఈ టూర్ ఏర్పాట్లన్నీ చేస్తుంది. 6 నైట్స్, 7 డేస్ ప్యాకేజ్‌లు. మీరన్నటువంటి అందమైన నేచర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ స్పిరిచ్యువల్ టూర్. హ్మ్. ఇవన్నీ కలగలిపిన టూరు శ్రీలంక టూర్. దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ డే రోజు ఆధ్యాత్మికమైన టూర్ అటువంటి మనకి మునీశ్వరన్ టెంపులు, మన్వారి టెంపులు చూసుకొని మనము ట్రింకోమల్ అనే ప్లేస్ దగ్గరికెళ్తాం. అంటే హబరాన్ అనే ప్లేస్ దగ్గరికెళ్తాం. ఈ హబరాన్ అనేది మొత్తం జర్నీ అంతా గూడా కంప్లీట్ గ్రీనరీ అండి. అంటే నేషనల్ పార్క్స్ ఉన్నాయి మధ్యలో. నేషనల్ పార్క్‌లో చక్కగా మనం అవన్నీ చూసుకుంటే మనం హబ్రాన్ అనే ఏరియాకెళ్తాం. హబ్రాన్ అనే ఏరియాకెళ్ళామంటే అక్కడి నుంచి ట్రింకోమలి అని ఇంకొక ప్లేస్ ఉంది. అంటే అక్కడ మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో మొట్టమొదటి శక్తి పీఠము శాంక్రిదేవి అమ్మవారి శక్తి పీఠం ఉంది. ఓకే. సో, అది విజిట్ చేయాలంటే మనం ఆల్‌మోస్ట్ అక్కడికి దాకా వెళ్ళాల్సొస్తది. ఆ జర్నీ కొంచెం లెంగ్తీగా ఉంటుంది. వెళ్లి అక్కడ అమ్మవారు ఎందుకంటే అక్కడ శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, అమ్మవారి పేరు శాంకరీదేవి. అందుకనే దాన్ని ట్రింకోమలి అంటారు. సో, అది కూడా ఒక కొండ మీద ఉంటుంది. ఆ టెంపుల్ గూడా చాలా, చాలా పవర్‌ఫుల్ అండి అమ్మవారు. సో, అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకోవచ్చు మనం. చక్కగా మన గోత్రనామాలతో పూజలు చేస్తారు. మనకి శివయ్య దగ్గర పూజలు చేయించుకోవచ్చు. అమ్మవారి దగ్గర కూడా పూజలు చేయించుకోవచ్చు. నార్మల్‌గా ఇక్కడికెళ్ళే వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఒక సారె అవి తీసుకెళ్తారు. నార్మల్‌గా మనకు తెలిసిందే గదా! అవును. మనకి చీర అవి తీసుకెళ్తే చక్కగా అమ్మవారి మీద కప్పుతారండి అక్కడ. హ్మ్. కప్పి అది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకంత భక్తి పారవశ్యంతో మనకి నోట మాట రావు. అంత చక్కగా అమ్మవారి మీద కప్పిన తర్వాత, వాళ్ళు కొంతమంది ఈ బియ్యం తీసుకెళ్తారు. హ్మ్. ఒడి బియ్యం అంటారు గదా! తీసుకెళ్ళి మళ్ళీ అది మనకిస్తారు. అది చక్కగా తీసుకొనొస్తారు. సో, ఇదంతా కూడా మనకు ఒక 2 అవర్స్ మనం ఆ టెంపుల్‌లో మనం చక్కగా పూజలు చేయించుకుంటామండి. చేయించుకున్న తర్వాత అక్కడ ఇంకొక ప్లేస్ అద్భుతమైన ప్లేస్ ఉంది. రావణ హాట్ వెల్స్ అంటారు. అది గూడా రావణాసురుడికి సంబంధించిన ప్లేసు. రావణాసురుడి తల్లి కైకసేయి అమ్మవారి ఆళ్ళ అమ్మ యొక్క అంత్యక్రియల కోసం రావణాసురుడు వారు తవ్వినటువంటి బావులు. 8 బావులుంటాయండి. హ్మ్. 8 బావుల్లో గూడా డిఫరెంట్, డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ఆ బావులంటే అట్లా అని జెప్పి మొత్తం వచ్చి పొంగిపోవండి. అదే ఒక అద్భుతం. అది వాటరు ఒక లెవెల్ వరకొచ్చి ఆగిపోతుంది. మళ్ళీ తీస్తే మళ్ళీ అంతవరకే వచ్చి ఆగిపోతుంది. సో, అది కూడా డిఫరెంట్, డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ఒక్కొక్క బావిలో ఒక్కొక్క డిఫరెంట్ టెంపరేచర్ ఉంటుంది. సో, అది కూడా మనం విజిట్ జేస్తాం. విజిట్ జేసి అక్కడి నుంచి బయలుదేరి క్యాండీ అనే ప్లేస్ వస్తాం. శ్రీలంక మనకు ఆల్‌మోస్ట్ 90% బుద్ధిస్ట్ కంట్రీ అండి. ఓకే. సో, అందుకని జెప్పి వెళ్ళే దారిలో గూడా మనకి బౌద్ధ ఆరామాలొస్తాయి. అంటే లైక్ మనకి ఆహ్, కేవ్ టెంపుల్ అంటారు. దంబోలా కేవ్ టెంపుల్ అంటారు. అక్కడ మనకి సిట్టింగ్ పోస్చర్‌లో 100 ఫీట్ ఉన్నటువంటి బుద్ధుడి మనకి బుద్ధ భగవానుడి స్టాచ్యూ ఉందండి. గోల్డ్ పెయింట్ అదొక ఫోటో స్టాప్ ఆగుతాం మనం. బయలుదేరి క్యాండీ వస్తది. క్యాండీ గూడా కంప్లీట్‌గా హిల్ స్టేషన్. ఈ క్యాండీ అనేది ఈ కొలంబో క్యాపిటల్ కాకముందు క్యాండీయే వాళ్ళకి క్యాపిటల్ సిటీగా ఉండేది. హుహు. ప్లస్ అది మొత్తం క్యాండీ సిటీ అంతా కూడా వరల్డ్ హెరిటేజ్ సిటీ అండి. సిటీ మొత్తం గూడా ఏదో ఒక మాన్యుమెంట్ అది. సిటీ మొత్తం గూడా వరల్డ్ హెరిటేజ్ సిటీ. అంటే అంత పురాతనమైన సిటీ క్యాండీ. అక్కడ మనకి బుద్ధ భగవానుడి పన్ను ఉండే ప్లేస్ ఉందండి. టూత్ రిలిక్ టెంపుల్ అంటారు. హ్మ్. మనకి ప్రపంచంలో ఉన్న బుద్ధిస్టులందరూ ఒక్కసారైనా ఎళ్లి అది దర్శనం చేసుకోవాలనుకుంటారు. అంత అద్భుతమైన ప్లేస్ అది. అది గూడా ఒక రాజు ప్యాలెస్‌లో ఉంటుందండి.
రాజు దగ్గరికొచ్చి వీళ్ళు మనకి బౌద్ధ సన్యాసులు అడుగుతారు. మేము ఈ పన్ను మేము అక్కడ పెట్టుకుంటాము, పూజించుకుంటామంటే ఆయన ప్యాలెస్ ఇచ్చేసి బయటకొచ్చేస్తారు. అంత చక్కగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా కూడా. అక్కడ మనం 2 నైట్స్ ఉంటాం. క్యాంటీన్‌లో 2 నైట్స్ ఉంటాం. తర్వాత రోజు ఇంకొక అద్భుతమైన ప్లేస్ నూవార్ ఎలియా అంటారు. ఎలియా అంటే లైట్ అన్నమాట. హ్మ్. వాళ్ళ ఇది సింహళీస్ భాషలో. సో, ఆ నూవరెల ప్లేస్ దాన్ని మళ్ళీ మనకి లిటిల్ ఇంగ్లాండ్ గూడా అంటారు. అంటే మీకు 365 డేస్ గూడా మాక్సిమం టెంపరేచర్ 24-26 ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ రాదనమాట. మనకి డిసెంబరు, తర్వాత నవంబరు, అక్టోబరు, జనవరి, ఫిబ్రవరిలో మనకి 18 డిగ్రీసు, తర్వాత 16 డిగ్రీస్ గూడా ఉంటుంది. సో, ఆ యెళ్ళే దారంతా కూడా టీ ఎస్టేట్సు, తర్వాత వాటర్ ఫాల్సు అండ్ మ్యాన్ మేడ్ లేక్సు ఇవన్నీ గూడా ఉంటాయి. అంటే అక్కడ నువరెలో ఏంటంటే మనకి సీతమ్మవారి అశోకవనం ఉంది. రావణాసురుడు సీతమ్మవారిని తీసుకొచ్చి అశోకవనంలో ఉంచారనేది మనకు తెలుసు గదా! అశోకవనం అక్కడుంది. సో, ఇప్పుడు ఆ అశోకవనంలో 2 రామాలయాలు నిర్మించారు. 2 రామాలయాలు గూడా మనం చక్కగా చూసుకొని అక్కడే హనుమంతుని వారి పాదముద్రుందండి. ఆ పాదముద్ర కూడా ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుంటాం. అలా అని మనకి రాంబోడ హనుమాన్ టెంపుల్ అని ఉందండి. అదొక కొండ మీద చిన్మయ మిషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. అక్కడి నుంచి చూస్తే ఆ కొండలన్నీ కూడా ఆంజనేయ స్వామిలాగా ఉంటాయండి. ఇలా ఇలా స్వామివారిలాగా ఉంటాయి. ఇలా పడుకున్నట్టు పడుకున్నట్టు అట్లా. స్వామివారు నిద్రపోతున్నట్టు ఉంటుందన్నమాట. హ్మ్. ఆ కొండల ఆ అమరిక అంతా కూడా. అలా ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్. సో, రాంబోడ హనుమాన్ టెంపుల్ చక్కగా ఒక తేయాకు ఫ్యాక్టరీలో ఒక టీ తాగుతాం వాళ్ళు. ఎందుకంటే సిమన్లీస్ నంబర్ 1 ఎక్స్‌పోర్టర్స్ అన్నమాట టీ. సో, ఒక టీ మనకక్కడ ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. అయన్నీ చూసుకొని బ్యాక్ మళ్ళీ క్యాండీ వస్తాం. జర్నీ అంతా గూడా చాలా అద్భుతంగా హిల్ స్టేషన్‌లో అసలు మనము ఆ అద్భుత అందాలు అంత బాగుంటాయి. అంటే ఆధ్యాత్మికంగా అండ్ నేచర్ పరంగా గూడా. ఇవన్నీ 2 నైట్స్ క్యాండీ. తర్వాత మనం కొలంబో వస్తాం. ఓకే. ఇప్పుడు మనం అంతా గూడా మీరన్నట్టు నేచర్ జూసాము. తర్వాత హిల్ స్టేషన్స్ చూసాము. అమ్మవారి శక్తిపీఠం జూసాము. సీతమ్మ. కానీ ఒకటి మిస్ అయ్యాం. హ్మ్. ఏందంటే బీచ్. యెస్. ఐలాండ్ మొత్తం వెళ్ళొచ్చాం మనం. అది కానీ కూడా ఎళ్ళిపోస్తే బీచ్‌కెళ్ళాం. పని అయిపోతుంది. యెస్. అందుకని అక్కడి నుంచి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ బెంతోట అనే బీచ్ సిటీ ఉందండి. హ్మ్. సో, నెక్స్ట్ డే రోజు బెంతోట బీచ్ సిటీకి తీసుకెళ్తారు. ఆ బీచ్‌లో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా బోట్ రైడ్ చేయాలనుకుంటే అక్కడ మడు రివర్ అని ఉందండి. అంటే బ్యాక్ వాటర్. ఆ బోట్ గూడా వాళ్ళు హైర్ చేసుకొని చక్కగా అది కూడా చూసుకొని వాటర్ స్పోర్ట్స్ కూడా చేసుకోవచ్చు. హ్మ్. చేసుకొని కొలంబో వస్తారు. కొలంబో సిటీ టూర్ ఉంటుంది. సిటీ టూర్‌లో గూడా ఇంకొక అద్భుతమైన టెంపుల్ విభీషణ టెంపుల్ అని ఉందండి. మనకందరికి తెలుసు ఆంజనేయ స్వామి వారితో పాటు చిరంజీవిగా మనకి విభీషణ వారు కూడా చిరంజీవి అని జెప్పేసి. అంటే మరణం లేకుండా చిరంజీవి అవును. లంకేయులు గూడా అదే నమ్ముతారండి. స్వామివారికి ఒక టెంపుల్ ఉందక్కడ. ఆ టెంపుల్ గూడా మనం విజిట్ జేస్తాము. విజిట్ జేసుకొని కొలంబో సిటీ టూర్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ జూసుకొని బ్యాక్ మనం హైదరాబాద్ వస్తాం. ఓకే. ఈ మొత్తం ప్యాకేజ్ వచ్చేటి 5 నైట్స్ 6 డేస్ ప్యాకేజ్ అండి. కాస్ట్ అండి? ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 59,500 తక్కువ గదండీ! చాలా తక్కువండి. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఎవరు కూడా సింగిల్ రూపీ కూడా పెట్టాల్సిన అవసరం యెస్. లేదు. ఈ ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ ఏమొస్తాయి మనకి హైదరాబాద్ నుంచి కొలంబో ఫ్లైట్ టికెట్ ఉంటుంది. రిటర్న్ ఉంటుంది. హ్మ్. లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. ఇక్కడేంటంటే బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ గూడా అదే హోటల్‌లో చేస్తాం. ఓకే. ఏ హోటల్ లంచ్ మాత్రం మనం బయట చేస్తాము. హ్మ్. తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. తర్వాత కాపోతే ఏంటంటే మన పూజలు, అది ఎంట్రీ పర్సనల్. టికెట్స్ అవన్నీ ఏంటంటే మనకి ఆలయాల్లోకెళ్ళాలంటే కొన్ని చోట్ల ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. ఓకే. ఎంట్రీ టికెట్స్, ఈ వాటర్ స్పోర్ట్స్ మాత్రమే మనకి మన టూరిస్టులు పెట్టుకోవాలండి. పర్సనల్‌గా మనం ఏదన్నా యెస్. ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రమే మనం పెట్టుకోవాలి. యెస్. లేదంటే ఈ అన్ని కూడా ఈ టూర్ ఇంక ఈ ప్యాకేజ్ ప్యాకేజ్‌లోనే అంతా వచ్చేస్తాయి. ఇంక్లూడ్ ఈవెన్ వీసా. ఈ వీసా తీసుకోవాలి. ఈ వీసా కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒక టూర్ మేనేజర్ మనకి ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తారు గ్రూప్‌తో పాటు. అలానే ఒక టూర్ గైడ్ అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ టూర్ గైడ్ ఉంటారు. ఇంకొకటేంటంటే శ్రీలంక అంతా కూడా యాక్చువల్‌గా మనం 5 నైట్స్ 6 డేస్ ప్యాకేజ్‌లో చాలామంది కస్టమైజ్ చేసుకొని వెళ్తారండి. ఓకే. సో, ఎందుకంటే మీతో వెళ్ళాలి అనుకుంటే మీ ప్లాన్ ప్రకారం వెళ్ళొచ్చు. యెస్. లేదు మేము కస్టమైజ్ చేయండి మా కోసం స్పెషల్‌గా. మేము యెస్. ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇలా విజిట్ చేయాలని అనుకుంటున్నాం అంటే మీరు వాళ్ళ కోసం యెస్. స్పెషల్‌గా ఇంకా డిజైన్ అద్భుతమైన చేస్తారు. ప్లేసెస్ ఉన్నాయండి శ్రీలంకలో. అదే అంటున్నా. అందుకని చాలామంది ఏంటంటే అవి కూడా మేము చూసొస్తాము అని కొంతమంది ఈ స్పిరిచ్యువల్ అండ్ ఈ నేచర్ టూర్‌లో వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైమ్ విజిట్‌కి మిగతా ప్లేసెస్‌కెళ్ళొస్తారండి. అవునవును. ఒక 2 టైమ్స్ అన్నా మనం శ్రీలంక యెస్. వెళ్ళొస్తే గాని సరిపట్లేము మనం. యెస్. యాహ్! అంటే మోస్ట్ ఆఫ్ ద శ్రీలంక అంతా మనం కవర్ కవర్ చేస్తాము. చేస్తాము. కానీ ఇన్‌సైడ్ కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఆ ఇన్‌సైడ్ ప్లేసెస్‌కెళ్ళాలంటే మనకి ఓన్లీ చిన్న వెహికల్స్ మాత్రమే వెళ్తాయి. ఓకే. అండ్
టైం ఎక్కువ స్పెండ్ దానికోసం చేయాల్సొస్తది. స్పెషల్‌గా పెట్టుకుంటే యెస్. మంచిది. చాలా మంది అట్లా ఎళ్తున్నారండి ఇప్పుడు. అవును. ఎవరైనా శ్రీలంక ప్లాన్ చేసుకుంటున్నారా? వెంటనే కింద స్క్రోల్ అయిన నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకొస్తారు. మీరు ఎలా వెళ్ళాలి అనేది గైడ్ చేస్తూనే మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే చక్కగా క్లారిఫై చేస్తారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.